వెల్కమ్ టు ఇంటర్నేషనల్ టీవీ న్యూస్ ఛానల్. ఈరోజు మనం హన్మకొండ జిల్లా ఐలోన్ మండలం పున్నెల్ గ్రామంలో ఉండడం జరిగింది. మనతో ఉప సర్పంచ్ గారు మనతోనే ఉన్నారు, చాట్ల భాస్కర్ గారు. నమస్తే సార్, బాగున్నారా? నమస్కారం. గత 5 సంవత్సరాలుగా మీ గ్రామానికి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు? అంటే మేము 2019 నుంచి 2024 జనవరి అంటే ఫిబ్రవరి 2వ తారీఖు వరకు మేము ఉప సర్పంచ్గా ఉండడం జరిగింది. అంటే మా ఊళ్ళో చాలా అభివృద్ధి కార్యక్రమాలు స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నుండి కానీ, సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ నుండి కానీ, మాకు ఇక్కడ వచ్చినటువంటి ఇంటి పన్ను, నల్ల పన్నుల నుండి వచ్చిన ఆదాయం నుండి కానీ మేము మా ఊరికి చాలా రకాల పనులు చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా రోడ్ల నిర్మాణం కానీ, కొన్ని కాలువల నిర్మాణం కానీ ముఖ్యంగా చేయడం జరిగింది. ఓకే సార్, మీ గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి? మా ఊర్లో అంటే ప్రత్యేకంగా అంటే అందరికీ ముఖ్యంగా సమస్యలు ఏంటంటే చాలామందికి ఉండడానికి ఇల్లు లేక చాలామంది కిరాయిలకు ఉంటున్నారు. అదొకటి ఒక సమస్యగా ఉంది. ఇంకొకటి ఏంటంటే అండర్ డ్రైనేజ్ వాటర్ అనేది ఒకటి మేజర్గా మా ఊర్లో ఉంది. ఎందుకంటే ఈ వాటర్ అనేది ఎక్కువగా అంటే బయటికి వెళ్ళలేకపోతుంది. చాలా రోడ్లకి డ్రైనేజ్ అంటే మనకి కాలువల నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. అది కాలువల నిర్మాణం పూర్తి అయితే చాలా బాగుంటుంది. అదొకటి ప్రధానంగా ఉంది. ఇంకా కొన్ని రోడ్లు కూడా వేయాల్సి ఉంది. కొన్ని ప్రదేశాలకి రోడ్లు చాలా శిథిలమైనవి, చాలా వరకు పాడైపోయి ఉన్నటువంటి రోడ్లు కూడా ఉన్నాయి. వాటిని పూర్తి చేయాలి, అదొకటి ప్రధానంగా ఉంది. ఇక ప్రజలకి కావాల్సినటువంటి చిన్న చిన్న సమస్యలు కూడా ఉన్నాయి. వాటి గురించి కూడా మేము చాలా వరకు చేసాం, ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఓకే సార్, మీకు ఓటు వేసి గెలిపించిన ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను 7వ వార్డు నుంచి మా ఊర్లో నేను గెలుపొందడం జరిగింది. మరి 7వ వార్డులో ఉన్నటువంటి దాదాపుగా 220 మంది ఓటర్లు నా వార్డులో ఉన్నారు. వాళ్ళందరూ కూడా నాకు వేసినా వేయకపోయినా వారందరూ నన్ను గెలిపించినందుకు వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ సందర్భంగా వాళ్ళు నా కొరకు అంటే కృషి చేసిన వాళ్ళు, నాకు ఓటు వేసిన వాళ్ళు, నా వెనుక ఉండి నాకు సహాయం అందించిన వాళ్ళు, ప్రధానంగా మా సర్పంచ్ అభ్యర్థి ఎస్కే ఉస్మాన్ గారు, ప్రత్యేకంగా వీళ్ళందరికీ కూడా నేను ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఓకే సార్, మళ్ళీ నామినేషన్స్ రాబోతున్నాయి. ఎలక్షన్స్లో నిల్చోవాలని మీరు అనుకుంటున్నారా? తప్పకుండా అవకాశం వస్తే నేను వచ్చే ఈ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎలక్షన్లో తప్పకుండా పోటీ చేయాలనే ఆలోచనలోనే ఉన్నాను. దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లను కూడా నేను చేసుకుంటున్నాను. త్వరలో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే నా మేనిఫెస్టో, ఎజెండా లాంటి కార్యక్రమాలు కూడా నా గ్రామ ప్రజలకు తెలియజేయాల్సి ఉంటుంది. తప్పకుండా దానికి సిద్ధంగా ఉన్నాను. ఓకే సార్, మా ఛానల్ ద్వారా ఇంకెవరికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ముఖ్యంగా నా గ్రామ ప్రజలకి చెప్పాల్సినవి చాలా ఉన్నాయి. ఈసారి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎలక్షన్స్లో నా గ్రామ ప్రజలు అభివృద్ధి చేసేటువంటి నాయకుడిని, విద్యావంతుణ్ణి, ఒక విజన్ అంటే గ్రామ పరిపాలన మీద కానీ గ్రామాన్ని అభివృద్ధి చేయాలన్న ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడిని ఎన్నుకుంటారని నేను ఎన్నుకోవాలని నా ప్రజలకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మద్యానికి, డబ్బులకి ఓటును అమ్ముకోకుండా వాళ్ళకు నచ్చిన వ్యక్తికి ఓటు వేసి ఒక మంచి నాయకుడిని, మనకు ఉపయోగపడే నాయకుడిని ప్రజలు ఎన్నుకోవాలని ఈ సందర్భంగా వాళ్ళకి సూచిస్తున్నా. నేను మంచి నాయకుడిని, బుద్ధిమంతుణ్ణి, విద్యావంతుణ్ణి, నేను నాకే ఓటు వేయమని నేను అడగట్లేదు. కానీ నా గురించి తెలిసిన నా ప్రజల్ని నేను కోరేది ఒకటే, 5 సంవత్సరాల నుండి నేనేంటో, నేను చేసిన పనులేంటో మీ అందరికీ తెలుసు. వచ్చే ఎలక్షన్స్లో ఒకవేళ నేను సర్పంచ్గా పోటీ చేస్తే తప్పకుండా నన్ను ఒక మంచి నాయకుడిగా, అభివృద్ధి చేసేటువంటి వ్యక్తిగా నన్ను మీరు గెలిపిస్తే తప్పకుండా మన ఊరిలో ఉన్నటువంటి ప్రతి సమస్య నాకు తెలుసు. ఆ సమస్యలన్నింటినీ కూడా
మరి పూర్తి చేసి మీ అందరి చేత మంచి నాయకుడిగా, మంచి సర్పంచ్గా నేను పేరు తెచ్చుకొని మన ఊరికి, మన గ్రామ ప్రజలకి మరి రాష్ట్ర వ్యాప్తంగా మంచి పేరు తీసుకొస్తానని నా ప్రజలకు నేను తెలియజేస్తున్నాను. అవకాశం వస్తే నన్ను మీరంతా ఆశీర్వదించండి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఇదండి టుడే ఇంటర్వ్యూ.